అందరికీ నమస్కారం. నేను మీ సూరి. ముందుగా ఉన్న ముచ్చటికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ దిబ్బడగూడలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. కందుకూరు మండల్ దిబ్బడగూడ గ్రామం, రంగారెడ్డి జిల్లా. ఎందుకంటే మా ఊళ్ళ దిబ్బడగూడెంలో ఒక 2-3 గుంటలల్లో మశాన వాటిక ప్రతి ఒక్క కులానికి లేదు. మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఒకరిది బొంద తీస్తే ఇంకొకరు బొంద తేలుడు తప్ప వేరే ఇబ్బందులు ఉన్నాయి. మా ఊరు గురించి మేము హైకోర్టుకి వేసినాము. హైకోర్టు నెంబర్ గిట్ ఉంది. ప్రతి విలేజ్లో వైకుంఠ ధామం కట్టిర్రు. మా ఊరిదేమో మకాన్కు తరలించిర్రు. ఇంత పెద్ద ఊరికి వెళ్ళి అంత పెద్ద చిన్న విలేజ్లో పెట్టనీకే ఎవరు గిట్ట ముందు కోతలేరు. కానీ అక్కడ గిట్ట లేదు. ఇక్కడ 6 ఎకరాల పొలాన్ని గురించి మేము సర్వే చేయించినాం. ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు అన్నీ కాంప్లైంట్ పెట్టుకుంటా వచ్చినాము. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ సహకరించి మాకు ఈ సర్వే చేయించి మీకు 6 ఎకరాల పొలం ఇప్పిస్తా, వాళ్ళకు నోటీసులు పంపుతా, ఖచ్చితంగా సర్వే చేయించిండ్రు. చేయించి రేపు సోమవారం నాడు మరి పూర్తిగా మ్యాప్ ఇస్తాను చెప్పిండు. అట్నే ఆర్ఐ రిపోర్టు గవర్నమెంట్ నుంచి మాకు అవన్నీ అమలు చేసి ఇస్తాను చెప్పి మాట్లాడినరు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరి ఇంటికాడ వాళ్ళు శవం పెట్టుకోనీకనే వాళ్ళ గోరి వాళ్ళ ఇంటికాడనే తొగనీకనే తప్ప ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా అదన్నా 2-3 గుంటలల్లో చనిపోయిన మాకన్నా ముందు చనిపోయిన వాళ్ళకు ఆ జాగానన్నా దొరికింది. కానీ మా రేపటి భవిష్యత్తులో మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరి ఇంటికాడ వాళ్ళకే పెట్టేటట్టు స్థలాలు ఇక అదే కేటాయించుకోవాలి, వాళ్ళ ఇంటికాడనే వాళ్ళే అన్నట్టు అయిపోతుంది. అందుకోసానికి ముందు జాగ్రత్త కోసానికి మేము ముందు భవిష్యత్తు కోసానికి ప్రతి ఒక్కరికి, ఎందుకనంటే ఎవరో ఇప్పుడు నాయకులు పెట్టే క్యాండిడేట్ను కానీ ఎస్సీ క్యాండిడేట్ వచ్చింది, ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళు కీలకంగా పాలించుకొని వాళ్ళ పొలాలు వాళ్ళు కాపాడుకోనికి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరము మనం అందరం కలిసి కూడి రేపు భవిష్యత్తు మనది, రేపు మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ వాళ్ళకు బొందలగడ్డ ఉండాలంటే మంచి అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకి ముందు ఇవన్నీ సహకరించి వీళ్ళందరికీ మంచి పనులు చేయాలంటే ఊళ్ళో ప్రతి ఒక్కరు మరి అందరిని ఆలోచన చేసి మరి ప్రతి ఒక్క మంచి కానీ ఏ దానికైనా మనం చనిపోయేటప్పుడు బొందలగడ్డ తప్ప మనకి వేరే ఆస్తులు అవన్నీ ఎవరు కొండపోయేది లేదు. ప్రతి ఒక్కరికి మనకు బొందనే ఫస్ట్, ఇదే ఇల్లు. ఎన్ని సంపాదించుకోకపోయినా మనము ఏది ఎంబడి రాదు. ఓన్లీ 6 అడుగుల జాగ కోసానికి మేము కొట్లాడే పోరాటం. నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఊళ్ళో డ్రైనేజీ లేక కొన్ని రోడ్లు గల్లీల పోటీ రోడ్లు లేక చాలా ఇబ్బందులు ఉండే. ఆ పనులు చేసే వరకు మనకు పదవి కాలం అయిపోకొచ్చింది. మేము అప్పటి నుంచి గిట్ట మాకు తెలుసుకునే వరకు మేము ఇవన్నీ సమస్యలు తెలుసుకునే వరకు మా పదవి అయిపోకొచ్చింది. కాబట్టి 5 ఏళ్ళ పరిపాలన చేసిన 5 ఏళ్ళ పరిపాలనలో మా కర్తాల నుంచి దిబ్బడగూడెం రోడ్డుకు హైవే రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు 1,70,00,000 పెట్టి రోడ్ వేయించిన. ఆ రోడ్ వేయించినాక తర్వాత మళ్ళీ ఈ ఊళ్ళో అన్ని ఓపెన్ మోరీలు ఉండే, గల్లీకి సీసీ రోడ్లు లేకుండే. ఆ సీసీ రోడ్లు మొత్తము చేసే వరకు పదవి అయిపోకొచ్చింది. దానికోసానికి మనకు ఇంకొక 5 ఏళ్ళు గడిపినుంటే ఈ అన్ని సమస్యలు ఈ బొందలగడ్డ ఖచ్చితంగా తీస్తుంటే ఇప్పుడైనా సరే నేను పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రతి ఒక్క ఆలోచన కోసానికి ముందు భవిష్యత్తు కోసానికి ఆలోచన చెప్తున్నా. కానీ ఇప్పటికి ఆలోచన ఇంతకుముందు వీళ్ళు ఇప్పుడు ఉన్న సర్పంచులు కానీ ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు 5 నుంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉండరు. కానీ ఈ ఆలోచన ఎందుకు రాలేదు అనేది కొంతమందికి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేయలేక వాళ్ళ పొలాలు వాళ్ళు కాపాడుకోనికే చూసిర్రు. కానీ నేను ఎలాంటి ఒక చిన్నోళ్ళది కానీ పెద్దకారు రైతులది కానీ ఒక ఎకరా గుంజుకోలే, ఒక ఎకరా సంపాదించుకోలేదు. నేను ప్రజల పక్షాన ప్రతి రోజు నేను ప్రజల గొంతు ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ వెంబడి ఉండి పనిచేస్తా. వాళ్ళ కోసానికే సావైనా బతుకైనా ఈ బొందల కోసానికి నేను చనిపోయినంత వరకు ఈ బొందలగడ్డ వచ్చేదాకా ఈ బొందలగడ్డ కోసానికి పోరాడతా.